అందరికీ నమస్కారం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ మరియు ఇక్కడి ప్యానలిస్టులకు స్వాగతం. నేను చదివాను. నేను నిన్ను అక్కడ చూస్తాను. నువ్వు ఎలా ఉన్నావు? అవును, మేము ఇక్కడ బాగానే ఉన్నాము సూసి. చాలా ధన్యవాదాలు. సరే, దాన్ని ప్రారంభిద్దాం. ఖచ్చితంగా అవును. మరియు మా వ్యవస్థాపకుడు మరియు CEO అయిన శ్రీ అందరికీ వాగ్దానం చేసినట్లుగా అష్ముఫరా ఈ సెక్ పరిష్కారం గురించి ఆయన చెప్పేది వినడానికి మేము ఈ రోజు ఇక్కడ ఉన్నాము. కాబట్టి దయచేసి అతను చెప్పేదానికి పూర్తి శ్రద్ధ వహించండి. ఇప్పుడు నేను దానిని సూసీకి తిరిగి ఇస్తాను. అలాగే, ధన్యవాదాలు బ్రెట్. మరోసారి ఈ రోజు మన స్పీకర్ ను పరిచయం చేసే ఆనందం నాకు లభించింది. సత్యం, పారదర్శకత మరియు జవాబుదారీతనంపై ఆయన దృష్టి అద్భుతమైనది. మనల్ని మనం ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడానికి ఆయన ప్రతిరోజు మనకు స్ఫూర్తినిస్తారని నాకు తెలుసు. శ్రేష్ఠత పట్ల అతని నిబద్ధత సాటిలేనిది. అతను ఎంత అద్భుతమైన మరియు నిజమైన రోల్ మోడల్. కాబట్టి ఈ ప్రయాణంలో ఒక ముఖ్యమైన అధ్యాయానికి ఈ రోజు ముగింపు పలుకుతోంది. నాకు తెలిసిన, ప్రేమించే మరియు నమ్మే వ్యక్తిని, మా వ్యవస్థాపకుడిని, ముఖ్యంగా మా స్నేహితుడు శ్రీను స్వాగతించండి. యాష్ ముఫారా. స్వాగతం యాష్. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు. అలా సూసి మరియు ఉన్న ప్రతి ఒక్కరు ఇదిగో. అవును, నిజానికి నేనే అష్ ముఫారా మరియు నేను మీ స్నేహితులం. మీతో మళ్ళీ కనెక్ట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా సమయం. ఆ సమయంలో నేను కొంచెం అలసిపోయినట్లు, కళ్ళు అనారోగ్యంగా ఉన్నట్లు కనిపించవచ్చు. చెడ్డది కావచ్చు, లేదా చూడండి, చెడ్డది. ఎందుకంటే నేను అలసిపోయింది మరియు నాకు అనారోగ్యంగా అనిపిస్తుంది మరియు ఈ సెషన్ కూడా చేయగలదు. కొంచెం ఉండు. బోరింగ్, అసహ్యకరమైన చట్టపరమైన విషయాలు. మరియు అది ఎందుకంటే అది బోరింగ్ మరియు ఇది అసహ్యకరమైన చట్టపరమైన విషయం. నేను చేయాల్సి వచ్చింది. ఇది నేను రికార్డు సెట్ చేయాలి ఖచ్చితంగా మరియు నేను ఆశిస్తున్నాను. ఇది ఇలా ఉండదు. మీకు బాధగా ఉందా? నేను అందరినీ స్వాగతించాలనుకుంటున్నాను. ఈ ప్రత్యక్ష ప్రపంచ నవీకరణ సంఖ్య 2 మొదట అనుమతిద్దాం ధన్యవాదాలు కోసం చివరిగా మాతో చేరుతోంది. వారం మొదటి ప్రపంచ నవీకరణ. టీమునికి శక్తి, మద్దతు మాకు స్ఫూర్తిదాయకమైన క్షణంగా నిలిచాయి. మరియు మన ఐక్యతకు నేను మీకు ధన్యవాదాలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఇక్కడ ఉన్నందుకు, మళ్ళీ మాతో ఉన్నందుకు. మరియు ఉన్నవారికి ఈ రోజే ట్యూన్ చేస్తున్నాను. నాకు కావాలి మీ సహనానికి, మీ నిబద్ధతకు మరియు మా ఉమ్మడి లక్ష్యం పట్ల మీ నమ్మకానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజంగా ఈ మద్దతు మాకు బలాన్నిచ్చింది. పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు ఎప్పుడు అంత సులభం, విషయాలు ఎక్కువగా ఉన్నాయి, కష్టం. అదే దీన్ని తయారు చేస్తుంది. మరిన్ని ఒక కంపెనీ కంటే. మరియు అది దీన్ని ఉద్యమంగా మార్చేది ఏమిటి? ఈ రోజు మనం ఒకటి గురించి మాట్లాడటానికి ఇక్కడ ఉన్నాము. నిర్దిష్ట కేసు మరియు అంశం. ది SEC కేసు. రిజల్యూషన్ మరియు మాకు కావాలి సెట్ చేయడానికి రికార్డు నేరుగా. అసాజనక ఒక్కసారి మరియు అందరికీ. ఇప్పుడు నన్ను అనుమతించు. ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించండి. చాలా మీరు ఉన్నారు. ఈ రోజు గురించి వినడానికి నేను ఎదురు చూస్తున్నాను. ప్రకటించడానికి సంతోషంగా ఉంది. మనం అక్కి చేరుకున్నాము. ఓ తుది పరిష్కారం. TCS ఇష్టం, వ్యాజ్యాలు మరియు ఆరోపణలు. కాబట్టి ఇది మనం దీన్ని ఉంచడానికి అనుమతిస్తుంది. ఆ వెనుక వ్యాజ్యం ఉంది మరియు అత్యంత ముఖ్యమైన వాటిపై పూర్తిగా దృష్టి పెట్టండి. నిర్మించడం, మెరుగుపరచడం మరియు విస్తరించడం. ఆ కొత్త దృష్టి ఇప్పుడు నాకు తెలుసు. ఉన్నాయి.
ఇంత వక్రీకరణ, తప్పుడు సమాచారం మరియు దుర్మార్గపు స్వరాలు కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు. నిజం. నన్ను ఉండనివ్వండి. చాలా స్పష్టంగా ఈ రోజు మనం ఆ అధ్యాయాన్ని ముగిస్తున్నాము. విషయం మూసివేయబడింది. అందుకే మేము ఫలితంతో సంతోషంగా ఉంది మరియు అంతా. ఒక సంఖ్యను వాస్తవంగా చెప్పండి. మీరు నిర్దిష్ట ప్రశ్నను సమర్పించిన వాటిలో నేను అడగాలనుకుంటున్నాను. మీరు అనుమతిస్తే ఇప్పుడే వాటిని పరిష్కరించండి. నేనే నేరుగా నేను చెప్పబోయే విషయానికి ఏమిటి? ఆశ్రమాలను సూటిగా అందించండి. నీకు తెలుస్తుంది, సరిగ్గా మనం ఉన్న చోట నిలబడండి. సెక్తో కేసు మా ప్రమేయం లేకుండానే పరిష్కారమైంది. ఒప్పుకోవడం లేదా? తిరస్కరించడం. TCAs ఆరోపణలు. లేదు. ఒప్పుకోండి. లేదు. తిరస్కరించు. సరే, అవును, నా దగ్గర ఉంది. 4 చెల్లించడానికి అంగీకరించారు. వ్యక్తిగతంగా 1,000,000 జరిమానా. నిజానికి నేను ఇప్పటికే దానికి డబ్బు చెల్లించాను. ఇది పూర్తయింది. నేను చేస్తానా అని ప్రజలు అడిగారు. ఉండండి. స్వంతం చేసుకోకుండా నిరోధించబడింది లేదా? దాన్ని నడుపుతున్నాను. వ్యాపారం లేదా వేరే వ్యాపారం లేదా సాధారణంగా ఒక వ్యాపారం. సరిగ్గా. సమాధానం లేదు. ఇది చాలా సులభం మరియు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది తీర్పు వెలువడింది. పబ్లిక్ మరియు మీరు దాన్ని చదవగలిగాను. నిర్దిష్ట లేదా ప్రత్యేకతలు ఉన్నాయి. నేను దానికి కట్టుబడి ఉన్నాను. నాకు సంతోషంగా ఉంది. ఇది రిపోర్ట్ చేయండి. ఒక చాలా ముఖ్యమైన అంశం. సరే, అది ఏవైనా ఛార్జీలు ఉన్నాయా? నా వ్యతిరేకంగా భార్య పూర్తిగా తొలగించారు. పూర్తిగా సరే. నేను ఎందుకు చెప్పాలో నాకు తెలియజేయండి. దీన్ని పరిష్కరించాలని అనుకున్నాను. మరియు ఈ పరిష్కారం మరియు ఈ ఒప్పందాన్ని ఖరారు చేయడం. అది అత్యుత్తమమైన చర్య. స్పష్టంగా ఎంపికలు అంత సులభం కాదు. సరే, ఇది ఉంది. నిజంగా బాధాకరంగా ఉంది. మరియు బాధాకరమైనది మరియు అసాధారణంగా ఖరీదైనది. అవును, లక్షలు. నిరాశపరిచేది. ప్రతిదానిలోనూ అనుభవం. నాకే దిశానిర్దేశం. లేదా కుటుంబం మరియు పరధ్యానం. వ్యాపారంలో మరియు మీరు బహుశా బాధపడ్డారు. ఇన్ని లక్షణాలు. నేను చెప్పినట్లుగా నేను $4 మిలియన్ జరిమానా చెల్లించారు. మరియు నేను న్యాయవాదుల కోసం లక్షలు ఖర్చు చేశాను. దీనిని రక్షించడానికి. కేసు మరియు ఒక దృగ్విషయ పని ఎవరు చేశారు? ఎంపిక ఎదుర్కొన్నారు. చాలా కష్టమైన పనిలో పాల్గొనవలసి వచ్చింది. సుదీర్ఘ న్యాయ పోరాటం కూడా. నేను చేశాను. అది మీతో చాలా శక్తివంతమైన ప్రభుత్వం. ఏజెన్సీ స్పష్టంగా సెక్ లేదా తెచ్చుకోవడానికి అంగీకరించారు. క్రమంలో ఉంచాలి. ఇదంతా మన వెనుక ఉంది మరియు ముందుకు సాగండి. నమ్మకండి. దీని గురించి ఆలోచించండి. ఎక్కువగా ఉండేది అన్ని భరించడం బాధాకరం. ఈ గతం చాలా నెలలు, సంవత్సరాలు సరేనా? మరియు చాలా మిలియన్లు చెల్లించండి. డాలర్లు. దానికంటే కొనసాగించాల్సి వచ్చింది. దీన్ని గీయడానికి ఇంకా ఎక్కువ సమయం మరియు ఆలస్యం. మమ్మల్ని ఆలస్యం చేయండి. మా పని నుండి మరియు మా లక్ష్యం మరియు మా దృష్టి అన్ని. కుడి. నన్ను అనుమతించు. చెప్పండి. ఇది నాకు ఎక్కడ దొరికింది? బలం మరియు తట్టుకోవడం మరియు ఇది చాలా కష్టం. సమయం బాగానే ఉంది కాబట్టి. వాస్తవం ఏమిటంటే నేను హీరోని కాదు, పరిపూర్ణుడిని కాదు. అని నేను అద్భుతంగా ఉన్నాను.
నేను తమాషా చేస్తున్నాను. కాబట్టి అది ఎందుకంటే నిజానికి మీ గురించి అది మీ అందరి వల్లే జరిగింది. వారు ఇప్పుడు చూస్తున్నాను మరియు నా మాటలు వింటూ అలాగే నా మీ మీద మీ విధేయత మీద నమ్మకం మన ఉమ్మడి కలకి మళ్ళీ నిరూపించబడింది. ఉన్నంత కాలం ఇది మమ్మల్ని బాగానే తీసుకెళ్ళింది. ఇటీవల మేము నిరూపించినప్పుడు అది చేశాను. మీకు తెలుసా, సర్వే జరిగింది. మీలో చాలా మంది దానికి ప్రతిస్పందించారు. జంట వారాల క్రితం అది గుర్తుందా? సరేనా? ప్రతిస్పందన లోపల ఆశ్చర్యంగా ఉంది. సరే, అలా ఉంది. మీలో చాలా మంది బాగా 8% కంటే ఎక్కువ. నేను చెప్పినట్లుగానే మరొక దానిలో ఒక సందర్భంలో నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. గ్రాఫ్లు మరియు గణాంకాలు, కానీ నేను కేవలం దానిపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఈ రోజు సెక్ అంశం మరియు మీరు నా అత్యంత ఆశావాద దృశ్యం మరియు అంచనాలను మించిపోయారు. ఇది వాస్తవం. ఇవి సంఖ్యలు అలా చేయవు. అబద్ధం. మరియు ఫలితం అవి స్పష్టంగా ఉన్నాయి. దాదాపు నా ఉద్దేశ్యం విస్తారమైనది. మీలో ఎక్కువ మంది, దాదాపు అందరూ అలాగే ఉన్నారు. ఆతో కట్టుబడి ఉండే ఆతో పాటు కోర్సులో ఉండటానికి పర్వాలేదు. కాల పరిమితి ఎంత సమయం తీసుకున్నా పర్వాలేదు. ఈ మనసును కలవరపెడుతోంది మరియు నేను చాలా నిశ్చయించుకున్నాను. కొత్త దృక్పథానికి స్పష్టంగా అస్థాయి అంకిత భావం మనకు స్ఫూర్తినిస్తుంది. ప్రతిరోజు మాకు బలాన్ని ఇవ్వండి, సానుకూల మార్గంలో ముందుకు సాగడానికి. కాబట్టి మేము చూస్తున్నాము ముందుకు. ఈరోజు మార్కులతో మరియు ఈ రోజు అప్డేట్ మనం కొత్త దానికి నాంది పలుకుతాము. వేదిక మన ప్రయాణంలో మరియు మీరు కొత్త మైలురాయిని అధిరోహిస్తున్నారు. ఖచ్చితంగా అది సులభం కాదు. అయితే ఇక్కడికి రా, మేము చేస్తామని మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదు మరియు కొనసాగించకూడదని ఎంచుకున్నాను. దాసీనంగా అర్థం చేసుకున్నట్లుగా ఆవాహనం చాలా బాధగా ఉంది. ఇంకా సమస్యలు మిగిలి ఉన్నాయి మరియు పెండింగ్ లో ఉన్న కేసులు లేవు. స్పష్టంగా అందుకే అలా అయింది. తెలివి తక్కువ లేదా మనం చూస్తాము అది కాదు అని. మనం ఇప్పుడే వెళ్ళబోతున్న ఈ వాహనాన్ని మరమ్మతు చేస్తూనే ఉండడం తెలివైన పని. దానిపై దృష్టి పెట్టండి. నేను చెప్పినట్లు కలలు కనండి. వాహనం అంటే నేను నిష్క్రియాత్మకంగా మాట్లాడలేను. మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి తీసుకెళ్లడం చాలా సులభం. ఇది మనల్ని తీసుకెళ్లదు. మనం వెళ్ళాలనుకునే చోటికి, మన పెద్ద బోల్డ్ కి. అది అందమైన ఉమ్మడి కళ. మరియు నేను వెళ్ళడం లేదు. రక్షించండి. ఆ తదుపరి అధ్యాయం లేదా మనం ఏమి చేయబోతున్నాం? చేయండి మరియు ఏమిటి మన ముందు ఈ రోజు. నేను దాని గురించి చర్చించబోవడం లేదు. ఇది సమయం కాదు. అని నన్ను అనుమతించు. ఒక విషయం చెప్పు. మన ముందున్న దారి అదే ఉంది. అవకాశంతో నిండిపోయింది. మరియు ఉత్తమమైనది వెనుకబడి లేదు. మనం ఇది వెల్లడి కానుంది. కాబట్టి నేను చెప్పినట్లుగానే మీకు బోరింగ్ గా అనిపించవచ్చు. అలవాటు లేదు. ఇది అవునా? నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు మాతో చేరినందుకు ధన్యవాదాలు. మనల్ని ఎవరు ఇంకా నమ్ముతూనే ఉన్నారు. ఈ మిషన్ లో అలలో కలిసి మనం చాలా బలంగా ఉన్నాము. మేము మరింత స్పష్టంగా ఉన్నాయి మరియు మేము పరధ్యానం లేకుండా ముందుకు సాగుతున్నాము. ప్రయాణం కొనసాగుతుంది మరియు అది కొనసాగుతుంది మరియు ఇంకా ఎక్కువగా. మన కథనం ఉత్తేజకరమైన భాగం ఏమిటంటే ఇంకా రాబోతోందా? రాబోయే రోజులు చాలా అందంగా ఉంటాయి. తప్పకుండా ఖచ్చితంగా వేచి ఉండటానికి. బ్యాక్ ఆఫీస్ కి మరిన్ని ఉల్లిపాయలు వస్తున్నాయి. మంచి ప్రకటనలు మనం చేయగలం.
ఎంత సంతోషంగా ఉందో అర్థం చేసుకోండి. మీరుతో ఉన్నారు. ఈ కొత్త కమ్యూనికేషన్ ఫార్మాట్ మరియు నేను మీకు ధన్యవాదాలు. నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, నువ్వు ఎప్పుడు దేశంతో నడిచేది మరియు మీరు ఎప్పుడు నువ్వు ఉన్నప్పుడు. సముద్ది మనస్తత్వం మరియు మనస్తత్వం కలిగి ఉండండి. కొన్నిసార్లు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఏదో ఒకటి చేయి, క్రమంలో తరలించు. ఇందుకు నేను దానిని పైకి వెళ్ళడానికి వదులుకోవడం అని పిలుస్తాను. ఈ వాల్యూమ్ చట్టం మన విశ్వంలో క్రమంలో ఏదైనా ఆనండి నీకు కొత్తది. దానికి స్థలం మరియు స్థలాన్ని తయారు చేయడానికి ఇది కలిగి ఉంది. ఆ ఇంట్లో పెద్ద స్థలాన్ని ఆక్రమించారు. ప్రయాణం స్పష్టంగా సమయ వనరులు. అదంతా. మరి మనం దాన్ని వదులుకోవాలి, వదిలేయాలి. మా వారిని చేరుకోవడానికి అత్యధిక సామర్థ్యం ఎందుకంటే మేము కోరుకుంటున్నాము లేవడానికి మరియు అడుగు పెట్టండి. మనం చేయాలి. ఇది ముఖ్యమో దాన్ని వదులుకోండి. ఉంది మన ఉమ్మడి లక్ష్యాలను చేరుకోవడం. మరియు కలలు, మెకానిక్స్ మరియు ఎలా దీర్ఘకాలంలో అసంబద్ధంగా మారండి. మాకు సలహా ఇచ్చారు. ఇదిగో కోసం దిశ. పొడవుగా పదం మరియు ఇది మన వెనుక ఉంటుందని నేను ఆశిస్తున్నాను. పరధ్యానం లేదు. మేము పనులు చేయడానికి కట్టుబడి ఉన్నాము. కుడి మీకు తెలుసా, ఎప్పుడు ఎటువంటి ఉద్దేశ్యం ఉండకూడదు. తప్పుదారి పట్టించడానికి లేదా చట్టాలను ఉల్లంఘించండి. స్పష్టంగా మేము కట్టుబడి ఉన్నాము. పారదర్శకత మరియు మంచి చేయడం కోసం అది మాది ఉద్దేశ్యం. మరియు నేను ఆశిస్తున్నాను నీకు తెలుసు. మేము ఉంటాము. తెలివైన వాడు ఒక విధంగా తప్పించుకునే విధంగా. ఏదైనా తప్పులో పడిపోతున్నారా? బహుశా నేను కోరుకుంటాను. ఆ బృందానికి ధన్యవాదాలు. నేను వారి పేరు చెప్పగలనని అనుకుంటున్నాను. ఆదమ్ మరియు వాట్కిన్స్. దీన్ని ముగించడానికి మాకు ఎవరు ప్రాతినిధ్యం వహించారు? చాలా కష్టం. యేసు. మరియు నేను నమ్ముతాను. బలమైన నాయకులు సులభమైన విషయాల కోసం తయారు చేయబడరు. అది కఠినమైనది, కానీ మేము పోరాడాము. దానికోసం మేము అన్ని విధాలా పోరాడాము మరియు ఫలితంతో నేను సంతోషంగా ఉన్నాను. మనం ఎక్కడ ఉన్నామో నాకు సంతోషంగా ఉంది మరియు మనం ఎక్కడికి వెళ్తున్నామో కూడా నాకు సంతోషంగా ఉంది. కాబట్టి నేను వెళ్తున్నాను. నేను తిరిగి చెప్పబోతున్నాను. కాదు, బోరింగ్ స్టైల్లో నేను చేస్తాను. డాష్ స్టైల్ ఏది? అసాజనకంగా తక్కువ బోరింగ్. అలాగే ఈ సారాంశం మనమందరం అర్థం చేసుకున్నట్లుగా దురదృష్టవశాత్తు కొన్నిసార్లు మంచివారికి కూడా చెడు విషయాలు జరుగుతాయి. మంచిది. నాయకులు కొన్నిసార్లు తప్పులు చేస్తారు. మరియు ఏమిటంటే ఓ కాదు, అదులుకో కాదు, నిష్క్రమించడానికి అల కోసం పోరాటం గురించి. ఇది అనేక సవాళ్లలో ఒకటి. అది కాదు. ఒకే ఒక్క సవాలు కేసులు అయితే కఠినమైన పోరాటంలో గెలిచింది. మేము చేయాల్సింది చేశాము. మరియు నేను నమ్ముతాను. అలాగే సిబ్బంది మరియు ఉద్యోగులు కలిగి ఉన్నారు. వారు చేశారు ఏమిటి? వాళ్ళు చేయాల్సింది. నేను కొందరిని వర్చువల్ గా కలిశాను, మరికొందరు స్వయంగా కలిశాను. నిజానికి మరియు ప్రొఫెషనల్ వ్యక్తులు వారు వారి పని చేశారు. అవి ఉన్నాయో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. చాలా థ్రిల్ అయ్యాము, కానీ మేము తిరిగి ఉండవచ్చు. కలిసి భోజనం అంటే నాకు ఏ సమస్య లేదు. వారు చేయాల్సింది చేశారు, నేను చేయాల్సింది చేశాను.
మా న్యాయవాదులు అద్భుతమైన వారు. మరియు మీ మద్దతు మా దృఢత్వానికి మరియు మా దృఢత్వానికి ఖచ్చితంగా వెన్నెముక. అలా పోరాడండి. దానికి ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. మీరు ఒక భాగం ఇందులో. సాధన మరియు ఈ ముగింపు. కాబట్టి దాని అర్థం ఏమిటి? సరే, చెల్లించబడింది. $4 మిలియన్లు. మరియు నా వ్యక్తిగత బాధ్యత డబ్బు విషయంలో. అంతే. అయితే మీరు అడగవచ్చు, సరే, మొదటి ప్రశ్న, మీకు వ్యాపారం నడపడానికి అనుమతి ఉందా? నేను అవును అన్నాను అని వీలు. నేను మీకు వివరిస్తాను. సాధారణ ఆంగ్లంలో ఎలా నాకు తెలిసినది. సరే, మరియు నేను దానిని ఎలా అర్థం చేసుకున్నానో. మళ్ళీ నేను ఎటువంటి తప్పు చేయాలనుకోవడం లేదు, కానీ స్క్రిప్ట్ కి కట్టుబడి ఉండండి. తీర్పుకు ఇది చాలా సులభం. సరే, నేను ఖచ్చితంగా కట్టుబడి ఉండు మరియు ప్రతిజ్ఞ చేయవద్దు. ఉల్లంఘించడానికి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్, సెక్యూరిటీలు లేదా నిబంధనలు లేదా చట్టాలు, దిశెక్ లేదా ఏవైనా చట్టాలు. సరే, అది ఎల్లప్పుడూ నా ఉద్దేశ్యం మరియు ఆఫ్. అయితే నేను దానికి కట్టుబడి ఉన్నాను మరియు ఏదైనా మోసం లేదా ఏదైనా తప్పుదారి పట్టించేదా లేదా ఏదైనా తప్పకుండా చేస్తాను. దానికి కట్టుబడి ఉండు. నేను ఎప్పుడూ కోరుకోను చట్టాన్ని ఉల్లంఘించండి లేదా అది నిజంగా నాకు వ్యతిరేకంగా సూత్రాలు మరియు లేదా నీతి ఏగా వ్యక్తి. కాబట్టి అవును. సరే, 100%. నేను దానికి కట్టుబడి ఉన్నాను. బాగా మీలాగే. కాబట్టి ఇది ప్రత్యేకమైనది కాదు. డాష్ మఫారాకి సరి అయినదా? కాబట్టి ఏదీ లేదు. అమెరికాకు నచ్చాలి. మినహాయింపు ఉందా? మనం పాటించే చట్టమే చట్టం. మరియు కట్టుబడి ఉండండి. సరే సరే, అది ఒక విషయం. రెండవది విషయానికి వదిలేశాం. నేను స్పష్టం చేస్తున్నాను. MLM గురించిన భావన మరియు ఇది చాలా స్పష్టంగా ఉంది. సరే, ఏదైనా వ్యాపార నమూనా ఉందా? అంటే ఎక్కడ అనేది అర్థం. ప్రజలు డబ్బు సంపాదిస్తాడు ఒకరినొకరు కలపడం ద్వారా. మీకు తెలుసా, రిక్రూట్మెంట్ వారు అయితే మిషన్లు వేయండి. అది చట్టబద్ధమైనది కాదు. సాధారణంగా మోడల్. నేను సాధారణంగా డబ్బు ఆటలకు వ్యతిరేకిని. కాబట్టి అవును, అయితే కాబట్టి ఇది కూడా నేను ఎప్పటికీ కట్టుబడి ఉండనిది తెలుసా? వినోదం మరియు బహుళ స్థాయి మార్కెటింగ్. స్పష్టంగా చెప్పాలంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇది చట్టవిరుద్ధం కాదు. అయితే నా అవగాహన నేను కాదు. ఏ విధంగానైనా మనం ఒక వ్యాపారం గురించి లేదా మరేదైనా గురించి మాట్లాడటం లేదు, కాబట్టి వ్యాపార నమూనాపై ఆసక్తి ఉంది. విజన్. సరే, మనం ప్రస్తుతం ఉన్న దాని గురించి మాట్లాడుతున్నాం. జనరల్ నేను కాదు. నేను చేసిన కాన్సెప్ట్ పై అమ్ముడైంది గతంలో. సరే, కానీ నాకు ఈ రోజు అది కనిపించడం లేదు. సరే, కాబట్టి ఇది చాలా సులభం. స్పష్టంగా చెప్పాలంటే అది కాదు. గురించి MLM సరేనా లేదా? ఇది దాదాపు నా అభిప్రాయం ప్రకారం నేను ఉన్న వ్యాపార నమూనా నేను కాదు. మీకు తెలుసా, న్యాయ నిపుణుడు. నేను న్యాయవాదిని కాదు. అని అది కాలేదు. డబ్బు ఆటలా ఎలా ఉండాలి? మీరు డబ్బు సంపాదిస్తారా? కాదు. ఉత్పత్తులు అమ్ముడవుతాయి లేదా ఏదైనా వాస్తవమా? సేవలు మరియు అన్ని. కాబట్టి ఇది మనం కాదు. సరే, మనం కూడా అలా చేయము. ఆ కార్యకలాపాలను ఎప్పుడూ సాధన చేయి. సరేనా? అమెరికాలో కాదు, బయట కూడా కాదు. నేను ఆ భావనను నమ్మను. నైతికతకు దూరంగా అయితే చట్టబద్ధంగా కూడా. సరే, ఇది ఇప్పుడు క్లియర్ చేయండి. నేను చెప్పినట్లు నా భార్య ఉపశమనం కలిగించింది. ప్రతివాది ఇది కొట్టివేయబడింది. అందమైనది. వార్తలు. మరియు మరొక విషయం ఏమిటంటే 8 ఏళ్లు దేనిని మినహాయించి చాలా నిర్దిష్టంగా అధికారి కావడానికి లేదా దర్శకుడు లేదా పై డైరెక్టర్ల బోర్డు. సరే, బహిరంగంగా వర్తకం చేసే కంపెనీలో ది అంతే. సింపుల్. సరే, నేను వెళ్ళడం లేదు. నీకు థ్రిల్ గా ఉందా? నాకు దానిపై ఆసక్తి కూడా లేదు, కాబట్టి నేను అంగీకరిస్తున్నాను. బోర్డులో ఉండకూడదు. నేను అలా ఎప్పటికీ చేయనని చెప్పడం లేదు. నాకు ఏంటో తెలియదు. భవిష్యత్తులో ఉంది, కానీ
మేము దీనిపై వ్యాజ్యం వేయవలసి వచ్చింది మరియు చర్చించవలసి వచ్చింది. ఇది ఏదో మరియు వాదించారు. కానీ అప్పుడు ఇది ఉన్నది ఉన్నట్టే నేను వెళ్ళడం లేదు. అధికారి కావడానికి లేదా దర్శకుడు ఒకలో బహిరంగంగా వర్తకం చేయబడిన కంపెనీ, పబ్లిక్ కంపెనీ, అంటే నేను అని అర్థం. ఒక ప్రైవేట్ కంపెనీని నడపవచ్చు లేదా బోర్డులో ఉండవచ్చు లేదా మీకు తెలుసా? అవును, సరే. ఎప్పుడూ ఉల్లంఘించకుండా సిఎస్ నిబంధనలు లేదా ఏదైనా విభాగం ఏదైనా నియంత్రణ ఉందా? ఇది చాలా సులభం. అలా ఈ ప్రశ్నలలో చాలా ఉన్నాయి. గురించి ఆలోచిస్తున్నాను. భవిష్యత్తు నిష్క్రియాత్మకంగా ఉంది. మేము దృష్టి మరల్చకూడదనుకుంటున్నాము. గతమే ఇక్కడే మనం ఉన్నాం. ఈ కేసు మరియు ఇది ఆరోపణలు వెనుక ఉన్నాయి. మేము ఒప్పుకోము, కాదనము. కాబట్టి ప్రస్తుతానికి నేను చెప్పగలిగేది ఒకటే. సరే, ఈ కేసు విషయం ఏమిటంటే మూసివేయబడింది. అది నిజంగా బాగుంది. కాబట్టి మనం కదలవచ్చు. మేము ముందుకు ఉన్నాము. ఖచ్చితంగా ఆలస్యం అయింది. ఒక కోసం చాలా కాలంగా అలానే ఉన్నాను. నేను కలకు కట్టుబడి ఉన్నానా? 100% సరే. అని మనం ఈ రోజు దాని గురించి మాట్లాడబోవడం లేదు. కాబట్టి మీరు గందరగోళం చెందడం నాకు ఇష్టం లేదు. సరే, మరియు వారితో మనం ఎక్కడ నిలబడతాము? నిష్క్రియాత్మకం. ఇక్కడే నువ్వు ఉన్నావు. వాటిలోకి లాగిన్ అవుతున్నాను. నిష్క్రియాత్మక పర్యావరణ వ్యవస్థ. సరే, కానీ మేము ఎంచుకుంటున్నాము మరియు వాహనం చాలా పాడైపోయిందని, ఇంకా సమస్యలు ఉన్నాయని, ఇంకా అలాగే ఉన్నాయని నిర్ణయించుకోవడం. జరగాల్సినవి పెండింగ్ లో ఉన్నాయి. పరిష్కరించబడింది మరియు పరిష్కరించబడింది. కాబట్టి ఏని పరిగణించడం తెలివైన పని. వేరే వాహనం. ఇది చాలా సులభం. దానితో నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మరియు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ మీకు చాలా బోరింగ్ గా చేసినందుకు. ఊరిన ముక్క బహుశా సరే. మరియు నా దగ్గర అంతే ఉంది. చాలా ధన్యవాదాలు మరియు దేవుడా ఈ అందరినీ ఆశీర్వదించండి. నీకు తిరిగి ఎవరైతే నేను దీన్ని నడుపుతున్నాను. సరే యాష్, ఈ రోజు ఇక్కడ పారదర్శకంగా మరియు నిజాయితీగా ఉండి ఈ అంశాన్ని ప్రస్తావించినందుకు చాలా ధన్యవాదాలు. మనమందరం మీ నుండి, మీ నోటి నుండి మీరు చెప్పబోయేది వినాలని కోరుకున్నామని నేను అనుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడకు వచ్చి ఈ వెబినార్ లో పాల్గొన్నందుకు అన్ని ప్యానలిస్టులకు ధన్యవాదాలు. అని మరి ముఖ్యంగా మిత్రులారా, ఈ రోజు మాతో చాలా కనెక్ట్ అయిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ రోజుకి అంతే క్లుప్తంగా మనందరికీ సరైన సమాచారం ఉంది. ఇది ఇప్పుడు ముందుకు పైకి ఉంది.